హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకు అందరికీ తెలిసిందే గైస్, కొద్ది రోజుల క్రితం మన ఛానల్లో మీరు వీడియో అయితే చూస్తుంటారు. మేము ఒక స్విమ్మింగ్ పూల్ని తయారు చేద్దామని ట్రై చేసినాము, కాకపోతే ఎక్స్పెరిమెంట్లో ఫెయిల్ అయితే అయినాము. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు కింద వెల్డింగ్ చేసిన బొంగులు వాటర్ ప్రెషర్ మనకు బయట కొత్తడం వల్ల విరిగిపోవడం జరిగింది అండ్ ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయింది. కవర్ ఇనిపోయి వాటర్ అని బయటకు వెళ్ళిపోయినాయి. సో ఆ వీడియోలో మేము ఏవేవైతే మిస్టేక్స్ చేసినామో వాటన్నింటినీ ఈ వీడియోలో ఓవర్కమ్ చేసి మేము ఈ బాయ్ని తయారు చేయడంలో ఫెయిల్ అయినాం కదా, ఈ వీడియోలో సక్సెస్ఫుల్గా తయారు చేసి మీకైతే చూపెట్టబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా మోడిఫికేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బావిలో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు అసలు పోలేదు. కింది సైడ్ బ్లేడ్తో కట్ చేస్తే అవి ఇప్పుడు ఓడి స్టార్ట్ అయిపోయినాయి. మీరు చూడొచ్చు కింద నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ వాటర్ అయితే వేస్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ బర్లను అవోటి ఓడి కట్టేస్తూ ఉంటాం కాబట్టి గడ్డి పచ్చ అయితే అవి మేస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మేము ఫస్ట్ చేయబోయే పని ఏంటంటే, దీంట్లోకి మొత్తం వాటర్ ఖాళీ చేయాలి, ఆ తర్వాత కవర్ తీసేయాలి, ఆ తర్వాత తాళ్ళు ఇప్పాలి, ఆ తర్వాత మోడిఫికేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో మేము ప్రీవియస్లీ పార్ట్ 1లో చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ఈ బొంగులు ఏవైతే చిన్న బొంగులు మేము కొట్టినామో అవిటికి సపోర్ట్ పెట్టకపోవడం. నెక్స్ట్ వచ్చేసి ఏవైతే తాళ్ళని కట్టినామో తాళ్ళు చాలా దూరం కట్టినాం అన్నట్టు. సో ఇక్కడ కింద ఏ విధంగా కట్టినామో ఇంతకంటే థిక్గా మనం వేరే తాళ్ళని తెచ్చి ఈ పార్ట్ 2లో అయితే కట్టబోతున్నాము. సో చాలా మోడిఫికేషన్ అయితే వేయాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ పెద్ద బొంగులను యూజ్ చేసినాం కదా, కింద ఒక రౌండ్ మీద ఒక రౌండ్ చుట్టూ కూడా కొట్టబోతున్నాం అండ్ వీటికి సపోర్ట్లు అయితే ఎక్స్ట్రా ఇవ్వబోతున్నాం. చాలా మోడిఫికేషన్ ఉన్నాయి ఈ వీడియోలో. స్టే ట్యూన్డ్, ఫటాఫట్ వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బాయ్ మీకు ఇలా చూస్తే ఎట్లా కనబడుతుందో కానీ చాలా పెద్దగా ఉంది. కింద వాటర్ వచ్చేసి దగ్గర ఒక బెస్తమందం అయితే ఉన్నాయి. అవి ఓవన్నా కానీ ఇంకా చాలా టైం పట్టేట్టున్నది. మనం కవర్ లేపి బయటకు పంపిద్దామంటే అది కథ కలవది లేవది. సో పోయేదాకా కావాల్సిందే. ఆ తర్వాత మన కవర్ ఎక్కడెక్కడైతే పొక్కలు పడ్డదో అవన్నిటిని మొత్తం మూసేద్దాం, రిపేర్ చేద్దాం. ఎక్కడెక్కడైతే హోల్స్ పడ్డాయో ఫస్ట్ చూసి పెట్టుకున్నాం. మేము ఒక వీడియో కూడా తీసి పెట్టుకున్నాం, ఎందుకంటే అవి మళ్ళీ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత అటు ఇటు జరుగుతాయని చెప్పేసి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ హోల్ పడ్డది అనుకోండి, సేమ్ బయట సైడ్ నుంచి ఒక స్టిక్కర్ వేస్తున్నాం, లోపల సైడ్ నుంచి ఒక స్టిక్కర్ వేస్తున్నాం. మనకు లోపల సైడ్ నుంచి వాటర్ ప్రెషర్ వచ్చే వరకు అక్కడ నుంచి వాటర్ పోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఈ వానకాయం వేసిన తర్వాత నెక్స్ట్ టైం ఇంకొక వానకాయం కూడా వేద్దాం. సో దానివల్ల మనకు వాటర్ లీకేజ్ అనేది మ్యాక్సిమం ఆగిపోతుంది. సో ఇప్పుడు ఫటాఫట్ ఇక్కడ ఏమేమి హోల్స్ ఉన్నాయో వాటి అన్నిటిని పూర్తి చేసేద్దాం. పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయింది. వానకాయం మలిచేసుడు. యాక్చువల్లీ వానకాయం అట్లే ఉండిస్తాం, వర్క్ చేస్తుండే, కాకపోతే మేము వెల్డింగ్ వర్క్ చేస్తాం కదా, అది పేలి మిరుగులు కింద పడుతుంది. అది వానకాయం మీద పడ్డా అనుకోండి మొత్తం పొక్కలు అవుతుంది. సో అందు గురించే మొత్తం జుట్టి బయట వారేస్తున్నాం దాన్ని. వానకాయం అయితే చుట్టేసిన కింద మీద పడి 40/40 అయ్యే వరకు చాలా దమ్దమైంది. బయట కూడా చుట్టుకోవచ్చు కానీ మళ్ళీ ఏమైనా హోల్స్ పడతాయేమని చెప్పేసి లోపలనే చుట్టేసినాం. ఇక్కడ మేము యూజ్ చేసిన థర్మాకోల్ అన్నీ అప్పలైనాయి. ఇలాగే మంచిగానే తీసుకొని సైడ్ పెట్టుకుంటాం, ఖరాబ్ అయినాయి మొత్తం తీసేయాలి. ఇది కూడా ఒక పెద్ద టాస్కే. ఈ తాళ్ళు చుట్టడానికి కూడా చాలా టైం పట్టింది. ఇప్పుడు ఒక్కొక్కటి అవి కూడా రిమూవ్ చేస్తున్నాం. అటు సైడ్ బాబాయ్ ఆల్రెడీ తలిగిండు. అరే ఈ కవర్ ఫస్ట్ బయటకు పంపిద్దాం, తర్వాత థర్మాకోల్ తీసేసుకొని తాళ్ళు మీరు చూడొచ్చు. వీటిని చుట్టడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టినామో అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి. మీరు మొత్తం మన బావిని చూడొచ్చు, యథాస్థితికి అయితే వచ్చేసింది. స్టార్టింగ్లో ఎట్లుండనో అట్లయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము చేయబోయే స్టెప్ ఏంటి అంటే, ఇటువంటివి ఈ సైజు 2x2 బొంగులు తీసుకొచ్చి 2 స్టెప్పులు అయితే వేస్తాము, ఒకటి పైన ఒకటి కింద. ఆ తర్వాత ఎన్ని అయితే ఈ 1x1 బొంగులు ఉన్నాయో ఇవే ఇరిగిపోయి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి వీటిని మొత్తం కూడా ఫుల్ వెల్డింగ్ అయితే కొట్టాలి, ఇంకా పర్ఫెక్ట్ వెల్డింగ్ అయితే కొట్టాలి. సో అప్పుడు మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది.
పోయినసారికి ఈసారికి ఒక మేజర్ చేంజ్ అయితే చేస్తున్నాము. అది మీరు ముందు అయితే వీడియోలో చూస్తారు. దానివల్ల కంపల్సరీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది 90%. ఆల్మోస్ట్ మన ఎక్స్ట్రా వర్క్ ఏదైతే ఉందో అది ఖతం అయిపోయినట్టే. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ మధ్యలో పోల్స్ కూడా ఈ సపోర్ట్స్ ఇస్తున్నామని చెప్పినా కదా, ఈ సపోర్ట్స్ కూడా మనకి అయిపోయినాయి. ఇప్పుడు బందోబస్తు ఉన్నది. కాకపోతే ఇక్కడ ఒక పోల్కి బాగా గ్యాప్ వచ్చింది, ఇదొకటి ఇక్కడ పైన పోల్కి ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది. ఇవి రెండు మళ్ళీ కొట్టిపియాలి. మా వాళ్ళు కలర్ వేసేటప్పుడు చూడలేదు, వెల్డింగ్ చేసేటప్పుడు కూడా చూడలేదు. ఆ రెండు మేము కూడా వేరే పనిలో బిజీ అయిపోయి మేము కూడా అంత పట్టించుకోవాలి. ఇప్పుడు ఇంకొక పని ఏంటంటే ఈ గ్యాప్ పెద్ద ఉంది, ఈ గ్యాప్లో కూడా ఇంకొక పోల్స్ అయితే కొట్టాలి, ఇంకొక రౌండ్ చుట్టూ. ఎక్కడ రిస్క్ తీసుకోవట్లేము. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తారంటే మీద మనం హెలిప్యాడ్ తయారు చేసినప్పుడు మీద రింగ్ ఉంది కదా, ఆ రింగును రిమూవ్ చేస్తారు. ఆ రింగు సేమ్ ఉండే వరకల్లా ఏమవుతుంది అంటే వీడియో చూస్తలేరు, అదే హెలిప్యాడ్ వీడియోనే కావచ్చు అనుకుంటారు. సో అందుకనే రింగు తీసేస్తున్నాం, డిఫరెంట్ ఉండాలని చెప్పేసి. రింగు మావాడు ఎంత మంచి వెల్డింగ్ కొట్టిందో చూపిస్తా. ఇది ఉత్తగానే వస్తుంది, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. పైప్స్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా కనబడుతుంది. రింగ్ తీసేసిన తర్వాత మన ఫస్ట్ ఎట్లున్నో దానికంటే సంథింగ్ డిఫరెంట్గా కనబడుతుంది. చాలా క్రేజీ ఉంది ఇప్పుడు. ఇక వెల్ మేకింగ్ పార్ట్ 2లో ఈరోజు డే 2లో ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మీరు చూడవచ్చు వీటికి మొత్తం ఎక్స్ట్రా సపోర్ట్లు కొడుతున్నాం. అంతేకాకుండా వీటిని మళ్ళీ వెల్డింగ్స్ కొడుతున్నాం. అరే వీళ్ళకి వెల్డింగ్ కొట్టాలరా తాజు అన్నిటికీ. అండ్ చాలామంది పార్ట్ 1లో ఏమని కామెంట్ చేసారు అంటే వీడెవడని కామెంట్ చేసిండు. వీడు వచ్చేసి మన కొత్త టీం మెంబర్. కొత్తోడేం కాదు, వీడు రావట్టి ఎన్ని రోజులు అవుతుందా, 2-3 నెలలు అయిందా? 2-3 నెలలు అయింది. వీడు ఏం చేస్తాడు అంటే మన టీంలో వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తాడు. వెల్డింగ్ నాకడే మంచిగా చేస్తాడు వీడు, అందుకనే వీంతోనే వేపిస్తున్నాం మొత్తం. వెల్డింగ్ మొన్న ఇరిగిపోయింది, ఇరిగిపోవద్దు. ఓకే నేను చేయలే, అది వీడియో కొట్టిండు ఆల్రెడీ. అన్నొకసారి చెప్పిండు, నేను కూడా చెప్పినా కదా. ఈ సైజ్ మనం పైప్ లైన్ అయితే దీనికి వెల్డింగ్ చేస్తున్నాం సపోర్ట్ గురించి అని చెప్పేసి. కింద ఒక లేయర్ పైన ఒక లేయరు. సో దానికోసం మన దగ్గర ఈ పైపులు అయితే లేవు. అక్కడ మీరు చూడవచ్చు విజ్జిగాడు పోయి తీసుకొని వస్తుండు. ఫస్ట్ 2 అనుకున్నాము, ప్లాన్లో కొద్దిగా చేంజ్మెంట్ అయితే అయింది. ఎన్ని తెచ్చిరా విజ్జా? 6, మొత్తం 6 తెచ్చినాం. మనం పార్ట్ 1లో కవర్ని యూజ్ చేసి నీళ్ళని అయితే స్టోరేజ్ చేసినాం కదా. సో ఇప్పుడు కవర్ని యూజ్ చేస్తలేం, కవర్ ప్లేస్లో ప్లైవుడ్ షీట్ అయితే యూజ్ చేస్తున్నాం. మనకు మొత్తం 8 కావాలి, మన దగ్గర 6 ఉన్నాయి. ఇంకా 2 అయితే వస్తున్నాయో అవి అయితే దించుకోవాలి. దొడ్డి బందోబస్తు ఉన్నాయి మంచిగా. ఇప్పుడు నీళ్ళు ఎటు ఇక మంచిగా అవుతాయి. వెల్డింగ్ ఊసిపోయినా సరే ప్లైవుడ్ షీట్తో నీళ్ళు అయితే మంచిగా అవుతాయి. ఈరోజు వచ్చేసి గాయస్ ఈ వెల్ మేకింగ్ పార్ట్ 2లో డే 3. ఈరోజు ఏం చేయబోతున్నాము అంటే పోయినసారి మనం చేసిన వాటిని అన్నింటినీ ఓవర్కమ్ అయితే వేసుకున్నాము. సో లాస్ట్లో ఈ వాటర్ని లోపల ఆపొచ్చే విధంగా మేము ఒక ఐడియా మాకు వచ్చింది. అంతేకాకుండా చాలామంది సబ్స్క్రైబర్ కూడా కామెంట్ చేసిర్రు. అదేంటిది అంటే మనకు లోపల నుంచి ప్రెజర్ బయటకు వస్తుంది కాబట్టి దాన్ని ఆపడం కోసం మేమైతే ప్లైవుడ్ షీట్స్ని యూజ్ చేస్తున్నాము. చుట్టూ కూడా 8 ప్లైవుడ్ షీట్స్ పెడతాము. ఆ తర్వాత లోపల కవర్ వేసి దాంట్లో వాటర్ అయితే పడతాం. మేబీ ఆ ఐడియా వర్కౌట్ అవుతుండొచ్చు ఖచ్చితంగా నాకు తెలిసి. సో ఇప్పుడు పోయి ప్లైవుడ్ షీట్స్ అయితే వేసుకుందాం. లెట్స్ గో. ప్రొసీజర్
ప్రొసీజర్ మొత్తం సేమ్ మొన్నట్లాగానే కింద వచ్చేసి థర్మాకోల్స్ వేస్తున్నాం అండ్ కవర్ కట్టాలి యాజ్ ఇట్ ఈస్. కాకపోతే ఈసారి డిఫరెన్స్ ఆల్రెడీ చెప్పిన కదా, ప్లైవుడ్ షీట్స్ అయితే వేస్తున్నాం. ఇక అవి లోపల తీసుకుంటున్నాం. పోయినసారి ఐరన్ పైపులు అన్నిటికీ తాళ్ళు కట్టినాం కదా, ఈసారి అట్లా వేస్తలేము. ఎక్కడ దాకా అయితే ప్లైవుడ్ షీట్ అంతుందో అక్కడ దాకా తాళ్ళు కడతలేము. పైన 2 బొంగులకు మీరు చూడొచ్చు, అవిటికి మాత్రమే బందోబస్తు చుడుతున్నాము. ప్లైవుడ్ షీట్ల పైనుంచి వెళ్ళి కవర్ బయటకు వెళ్ళకుండా చుట్టూ చుట్టాలి. ఇక గైస్ ప్లైవుడ్ షీట్స్ కొట్టడం అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ ఒక బాయ్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వనకాయిదాలు అయితే వేసుకుందాం. పోయినసారి ఒకటే వేసినాం, ఈసారి 2 వేస్తున్నాం. ఆ తర్వాత వాటర్ అయితే నింపుదాం. ఈరా టైం వచ్చేసి దగ్గర 3:34 కావస్తుంది. ఇప్పటివరకు ఇంకెవరో తినలే. పొద్దుగా తినొచ్చినామంటే అదే తిండి. అందరం దీని మీద వాడి ఏడుస్తున్నాం. ఇక మీరు ఇక్కడ చూసినట్టయితే కవర్ అయితే సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనలో బయట పైప్ సెటప్ చేస్తారు. పైప్ వేసుడు అయిపోయిన తర్వాత డైరెక్ట్ వాటర్ పట్టి ఎంజాయ్ చేద్దాం. ఇక తినడు ఇక సాయంత్రమే డైరెక్ట్. ఈ రోజు అన్న హోప్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాము. చూద్దాం ఏమైతుందో. ఇక వీడే బూమ్రా గాడు వెళ్ళరు లేరా. వాటర్ అయితే గాయస్ నిండుతున్నాయి. ఎక్కడ కూడా ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు. మొత్తం నిన్న వరకు కూడా అవుతామా ఇరిగిపోతా. చుట్టూ గాయస్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఎట్లా కనబడుతుందో. లీక్ అవుతున్నారా కోతేనన్నా? బందోబస్తు ఉందిగా, చెక్ చేస్తున్నాం మొత్తం. ఎక్కడ కూడా ఏం లీకింగ్ అయితే లేదు ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ గాయస్ మొన్నటన్నీ నిండినాయి. మొన్నటికంటే కొద్దిగా ఇంకెక్కువనే వచ్చినాయి వాటర్ దీంట్లోకి. సేమ్ టు సేమ్ ఆందాక వాటర్ రాగానే కటకట అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఏం దాకా వచ్చినాయి వాటర్. ఇక్కడ దాకా వచ్చినాయి కటకట కటకట అంటానే. వాటర్ చూడవచ్చు మీరు ఎన్ని నిండినాయో. అరే సగం నిండిందిరా. ఏ ఏమనిపిస్తుంది రావుతుందా? ఆగితే ఉంది కానీ ఇదే కొంచెం డౌట్. కడకడ కడకడ అంటానే రా కింద. అదే అందుకనే డౌట్ వస్తుందిరా. క్యా బోల్తే? అడగాల్సిన అవసరం లేదు, ఆపుతుంది 100% ఆపుతుంది. వెల్ ఆపుతుంది. ఆపకుండా కూడా లేదు మేక
వాడు ఇలా పడ్డా ఇచ్చాడు కదా. ఇంచే ఇటు దాకా ఆపుతుంది కానీ పైన ఆపుతుందో ఆపదు మళ్ళీ బుగ్గర వస్తాయి కావచ్చు పైన తాళ్ళకాడ. చూడాలి కటకట కటకట అనేది అంటాందిరా. మనమే తయారు చేసినాం మతిగా ఇలా పడ చచ్చిపోతాం. ఆయన పట్టుకోనికి ఏం లేవుగా లోపల. గిరికి ఎందుకు వచ్చినావురా? కటకట అంటుంది బాగా వినబడుతుంది కటకట తప్పుడు. దాకా ఎక్కువ రాలే కానీ ఇప్పుడు ఇంకా పెద్ద పోతున్నాయి సౌండ్స్ టక్ 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 అని చెప్పేసి. లేదు చెక్కలనే ఆ చెక్కలు ఫిక్స్ అవుతున్నాయి అలా. ఆ చెక్కది ఇరిపిక్తుంది మరి లెక్క ప్రకారం చూస్తే ఇరిపోదు ఫిక్స్ అవుతున్నాయి అలా అన్ని. ఇందాక వచ్చినాయరా లేలుకి పొక్కదాకా? వచ్చినాయి ఇందాక వచ్చినాయి లేళ్ళు. కొద్దిగా ఎగ్జైటింగ్ ఉంది, అట్ ద సేమ్ టైం కొద్దిగా భయంగా కూడా ఉంది ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎగ్జైటింగ్ దేనికంటే ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి ఇలా దుంకి పొట్టు ఈత కొట్టచ్చు. ఒకవేళ భయం ఏంది అంటే ఒకవేళ ఇరిగిపోయింది అనుకోండి మళ్ళా ఫస్ట్ కాడికి తయారు చేయాలంట. ఏం జరుగుతుందో ఏమో చూడాలి. యాజ్ యూజువల్ గైస్ పోయినసారి లాగానే మన బూమ్రాడు వచ్చిన బొంగ అయితే ఇరిగిపోయింది. దాన్ని మళ్ళీ రీవెల్డింగ్ చేస్తున్నాం. టక్కన ఒకటి ఇరిగిపోతుంది మొత్తమే అది. వాటర్ ఫోర్స్ వచ్చేసి ఎంత పడ్డది అంటే మేము ఇంతసేపు పడ్డ కష్టం మొత్తం ఒకే ఒక్క సెకండ్లో మొత్తం స్మాష్ అయితే అయిపోయింది. మీరు చూడవచ్చు ప్లైవుడ్ షీట్ మొత్తం ఇరిగిపోయింది. మేము వెల్డింగ్ చేసిన బొంగులు ఇరిగిపోయినాయి. మొత్తం ఉన్నట్టు అంతా బయటకు వచ్చేసినాయి. వాటర్ నిండా నింపిన నీళ్ళు. వాటర్ ప్రెషర్ని ఎప్పుడు తక్కువ చేయొద్దు. రెండోసారి ఫెయిల్ అయినాం, ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మీరు చూడొచ్చు ప్లైవుడ్ షీట్లు యూజ్ చేయండి అన్న అని చెప్పేసి మాకు ఒక ఐడియా వచ్చింది. దగ్గర ఒక 100 కంటే ఎక్కువ మంది కామెంట్ చేశారు. మనం సెకండ్ టైం అటెంప్ట్లో ప్లైవుడ్ షీట్ని యూజ్ చేసినాం. గాన్ రాంగ్ అయింది అజ్జా. ఇప్పుడు లోపలికి పోతున్నాం, లోపల చూపిస్తా కమా. లోపల ఏముంది, లోపల కూడా ఏం లేదు. ఇప్పటిదాకా అసలు మించిన అయిపో అనిపించింది కానీ అన్ననేది కూడా కరెక్టే. మేము ఏమనుకున్నాం అంటే ప్లైవుడ్ షీట్స్ హైట్ వాటర్ నిండిన ఇంత ముందుకు అక్కడికే ఆపేసి దుంకుదాం అనుకున్నాము. కాకపోతే మేము అట్లా దుంకుంటే ఆ ప్లైవుడ్ షీట్ ఇరగానే వాటర్తో పాటు మేము కూడా బయటకు వెళ్ళిపోయేటోళ్ళం. మూతి ముక్కు అన్ని వలుగుతుండే. దుంకుందని ఏమైంది ఒక తీరు ఆలోచిస్తే. ఓకే సెకండ్ టైం కూడా ఫెయిల్ అయినాం. నెవర్ గివ్ అప్. దీనికి ఇంకో అటెంప్ట్ దీన్ని ఇంకా సక్సెస్ఫుల్ చేయడానికి మీకేం ఐడియా వస్తుంది చూడండి. మేము కూడా ఇంకా ఆలోచిస్తాం. దీన్ని ఇప్పుడే తీసేయం, కంపల్సరీ నీళ్ళు నింపాల్సిందే. ఇంకో మీకు ఇంకేం ఐడియా వస్తుందో చెప్పండి. మేము వేరే తిరిగి ఆలోచిస్తాం, మీరు వేరే. మాకు ఒక ఐడియా వచ్చింది ఇంకోటి. మీకు ఏదైనా ఐడియా వస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మీకే ఎక్కిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి పోవచ్చు డైరెక్ట్. ఇట్లా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఇది కాకపోతే డిఫరెంట్గా పలిపోయింది. ఇది ఇట్లా క్యాంపింగ్ చేద్దాం తర్వాత. దానికి సెట్ అయినట్టుంది. ఇక డోర్ అంటావా? ఇది డోర్ లెక్క సెట్ అయింది. ఇగో బాబాయ్
ప్లైవుడ్ షీట్ లిప్పేసి మళ్ళీ దీనికన్నా వాడదామంటావా మళ్ళీ బాయ్ చేద్దాం. లేదు ప్రజెంట్ అయితే ఫెయిల్ అయింది కాబట్టి డైరెక్ట్ దీంట్లో క్యాంపింగ్ చేసుకుందాం. ఫెయిల్ అయింది ఇడిచిపెడదామా విడిచిపెడదాం వద్దిగా రిస్క్ సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఛాలెంజ్ చేసినా మళ్ళీ చేద్దామని. కానీ రారా బూమ్రా ఇద్దా ఆడు గీడ వెల్డింగ్ కొడుతుండు గాడ వెల్డింగ్ కొడితే ఈ పరిస్థితి ఏమోరా కొట్టుకోపోవాడు. అన్నిటికంటే మంచిగా ఈజీ ప్రాసెస్ ఏంది తెలుసా? జేసీ తెప్పిద్దాం, పెద్ద పొక్క తీద్దాం, కవర్ వేద్దాం, నీళ్ళు వాడదాం, స్విమ్మింగ్ పూల్ అంతే బెస్ట్ ఆప్షన్ అది. పసలు ఏదల్లా మనం దూకుదాం కొద్దిసేపు. దీని ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ గ్రీన్ పట్టు ఉందా దీనికంటే కిందికి బందోబస్తు ఉండాలి. నువ్వేమన్నా వేసుకో దీని కిందికి, దీని మీదకి ఎట్లున్నా సరే చేద్దాం గాయస్. ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఒకటి చేసి సక్సెస్ అయితే చేద్దాం. ఇది ఈ రోజు వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఎండాకాలం అయిపోయి లోపల చేద్దాం. ఇప్పుడు కొద్దిగా టైం తీసుకుంటే దీన్ని రీసెర్చ్ చేయాలి. ఇట్లా ఆమా అని చేస్తే కథ కలతలేదు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా దాంట్లో నిండా నీళ్ళు దూకుతా అని మన బూమ్రగాడు పోయి అవి తెచ్చుకున్నాడు లైఫ్ జాకెట్. సో వీడియో నచ్చినట్లయితే గాయస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. కానీ అయ్యా మా అదృష్టం ఏంటంటే దాని లోపల ఇవ్వలేడు. మాకైతే గదే అవుతుంది మైండ్లకు. లోపల ఉంటే బయట కురుకొస్తుండే చక్క.